సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనటం ఆశీర్వాదకరం అవుతుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. చాలాసార్లు ఈ మాట ఎప్పుడు చదువుతారంటే సేవకులు చనిపోయిన వాళ్ళకి దగ్గర, అది కూడా జ్ఞాపకార్థ కూడిక రోజు ఎదురుగా చనిపోయిన ఆయన ఫోటో పెట్టి ఈ మాట చదివి వినిపిస్తారు. ఈ మాట చదవగానే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇది జ్ఞాపకార్థ కూడిక కాబట్టి, చనిపోయిన ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆశీర్వాదం అనుకుంటారు. అట్లాగా అనుకునే విధంగా ఈ మాటను అక్కడ చదువుతూ ఉంటారు. కానీ నిజానికి అది సరైంది కాదు. ఈ లోకంలో ఏ మనిషి కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ నీతిమంతుడు ఉన్నాడు అంటే వేరే విధంగా ఉంటాడు, అది వేరే విషయం. కానీ మనిషిని జ్ఞాపకం చేసుకుంటే ఏ ఆశీర్వాదం రాదు. చచ్చిపోయిన మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వచ్చేది ఆశీర్వాదం ఏమీ కాదు. కాకపోతే ఏడుపు వస్తూ ఉంటుంది కదండి. చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది? ఏడుపు వస్తూ ఉంటుంది. మీరు బాగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. వాళ్ళు లేరు, చనిపోయారు, ఎదురుగా శవం ఉంది. వాళ్ళు చేసినవన్నీ గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చిన వాటిలో కాస్త ఏదో నీ హృదయాన్ని తాకే ఒక మంచి పని గుర్తొస్తే వెంటనే ఏడుస్తావు. ఇక నాయన పలానా రోజు నాకు ఇంత చేసావు, ఇప్పుడు లేవు నువ్వు అని గుర్తు చేసుకొని మరి ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మాట సెలవిస్తున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అవుతుంది. ఇంతకీ ఎవరో నీతిమంతుడు? మనిషి అయితే కాదు, మనిషి కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, ఏ భేదం లేదండి. దేనికి భేదం లేదు? అందరూ పాపం చేస్తున్నారు అంటే పాపం చేయడానికి ఏ భేదం లేదు, పాపానికి ఏ భేదం లేదు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మనుషులు భేదాలు అన్నిటి దగ్గర చూపిస్తారు. డబ్బు దగ్గర పేదవాడు ధనికుడు అనే భేదం చూపిస్తారు. తర్వాత ఇంకా కులాల దగ్గర పెద్ద కులం చిన్న కులం అనే భేదం చూపిస్తారు. తర్వాత చదువు దగ్గర చదువుకున్నవాడు చదువు లేనివాడనే భేదం చూపిస్తారు. కానీ ఒకానొక సమయం దగ్గర అది పాపం విషయంలో అసలు ఏ భేదం కనపడదు మనుషుల్లో. ఉన్నవాడు చేస్తుంటాడు పాపం, లేనివాడు కూడా పాపం చేస్తాడు. మరి ఇక్కడ భేదం ఏమీ కనపడదు. ఈ లోకంలో మనుషుల్ని భేదం లేకుండా చూసేవి రెండే రెండు. ఒకటి పాపం. ఏ భేదం ఉండదు ఈ పాపానికి. ముసలివాడే అని కూడా ఉండదు, చిన్నవాడే అని కూడా ఉండదు. చిన్నవాళ్ళు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఈ పాపం జరిగిస్తూనే ఉంటారు. అంటే దీని యొక్క రూపాలు వేరువేరుగా ఉన్నా ప్రతి మనిషి కూడా దీనికి బానిసగా ఉంటాడు. అది కొంతమంది పాపాలు బట్టబయలు కనిపిస్తాయి, మరి కొంతమంది పాపాలు కనపడవు. చాలా తెలివిగా రహస్యంగా చాకచక్యంగా జరిగిస్తున్నాం అనుకుంటారు కదండి. చాలా తెలివిగల వాళ్ళమండి. అసలు నేను చేస్తున్న పాపం మా ఇంటి వాళ్ళకు కూడా తెలియదు, మా భార్యకు కూడా తెలియదు, మా భర్తకు కూడా తెలియదు. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటావు. కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా చెప్పండి? నువ్వు ఎంత మనుషుల ముందు మెయింటైన్ చేసినా దేవుడిని మెయింటైన్ చేయగలవా? చేయలేవు.
నీవు చేసే ప్రతిదీ కళ్ళారా చూస్తున్నవాడు దేవుడు. కాబట్టి మనుషుల్ని మోసం చేయొచ్చేమో నువ్వు, కానీ దేవుణ్ణి మాత్రం ఎన్నడూ మోసం చేయలేవు. ఇట్లాగా ఈ పాపం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది. దరిద్రుడైనా పాపం చేస్తూనే ఉంటాడు, ధనికుడైనా పాపం చేస్తూనే ఉంటాడు. మనం బైబిల్లో చూస్తే దావీదు రాజే అయినా సరే వ్యభిచారానికి ఒకానొకప్పుడు లోనైపోయాడు. భార్య లేక కాదు, ఉండి వేరొక స్త్రీని మోహించాడు. మీకు తెలుసా అండి, చాలామంది వ్యభిచారానికి అలవాటు పడుతుంది, జారత్వానికి అలవాటు పడుతుంది. భార్య లేక కాదు, భర్త లేక కాదు, ఉండి కూడా భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, అయినా సరే వాళ్ళ జీవితంలో ఉన్న ఆ మోహం అనేది, మోహపు చూపు అనేది, ఆ తలంపు అనేది వాళ్ళని చెడ్డ వైపు నడిపిస్తూ ఉంటుంది. దావీదు రాజు కూడా ఒకప్పుడు దీనికి లోనయ్యాడు. బెత్షెబా విషయంలో ఒకప్పుడు దావీదు రాజు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ఇంటి దగ్గరే నిద్రపోయాడు. సాయంత్రం అయింది, లేచాడు, డాబా ఎక్కాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ సమయంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. వెంటనే ఆమె గురించి ఎంక్వైరీ చేసి ఆమెను తన మందిరానికి, భవనంలోకి పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవాలని తన భర్తను కూడా చంపించేశాడు. అంటే రాజు సైతం కూడా ఈ పాపానికి అతీతుడేమీ కాదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకోవద్దు ఎప్పుడు కూడా నేను పాపం చేయనండి, నా జీవితంలో ఎన్నడూ జరిగించనండి, నేను పరిశుద్ధుడినండి, నీతిమంతుడినండి అంటానికి లేదు. ఏ మనిషి అయినా సరే పాపానికి దాసుడే, పాపానికి బానిసే. కాబట్టి పాపానికి చిన్న పెద్ద, ముసలి ముతక, ధనిక భేద, రాజు దరిద్రుడు అనే భేదం ఏమీ లేదు. అందరినీ ఇది సమానం చేస్తూనే ఉంటుంది. అందరి జీవితాల్లో ఇది ఉంటుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పాపం ద్వారా వచ్చే జీతం ఉందే, మరణం, ఇది కూడా అందరికీ సంప్రాప్తిస్తుంది. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మనిషిని సమానం చేసేవి రెండు. ఒకటి పాపం, రెండోది పాపం ద్వారా వచ్చే మరణం. ఈ మరణం కూడా అంతే, ఏ భేదము చూపించదు. దరిద్రుడికైనా సరే మరణం వచ్చి తీరుతుంది, రాజుకైనా సరే మరణం వచ్చి తీరుతుంది, డబ్బు ఉన్న వాడికైనా మరణం వస్తుంది, ఏ డబ్బు లేకుండా అడుక్కు తినేవాడికైనా సరే మరణం వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులందరినీ కూడా సమానం చేసేవి రెండు, పాపం నుంచి వస్తున్నటువంటి జీతం, మరణం. ఈ రెండిటి విషయంలో ఏ మనిషి కూడా నేను పెద్ద, నేను చిన్న అంటానికి లేదు. కాకపోతే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారే తప్ప రెండు సమానం అవుతాయి మనిషి జీవితానికి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఏమండి, పాపం చేస్తే ఏమవుద్దండి? ఆ దేవుడు మాకు శరీరం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, కోరిక ఇచ్చాడు, తలంపు ఇచ్చాడు, తప్పు చేస్తాం, పాపం చేస్తాం, ఏమవుద్దండి అని అంటారేమో. దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. చేసి తద్వారా ఏం జరుగుతుంది? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు నీకు తన మహిమను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు అర్థమైందండి? నువ్వు మనిషివే, మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే పెరిగావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు. అయినా సరే దేవుడు తన మహిమను మట్టిగా ఉన్న నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ మహిమను నీ చేతులారా కాళ్ళదన్నేసుకుంటున్నావు. ఎట్లాగా? పాపం చేయడం ద్వారా. పాపంకి లోనైపోయి ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నావు. మీకు అర్థమైందండి? ఒకప్పుడు ఆదాము అవ్వలు దేవుని మహిమ కలిగిన వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? ఏదైనా తోటలో మొట్టమొదటిగా దేవుడు అవ్వ ఆదామును చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో పాపం ఉందా? చెప్పండి, పాపం ఉందా? లేదు. వాళ్ళ జీవితాల్లో పాపం లేదు.
పాపము లేకపోతే మరి ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది. అంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఉన్నంత కాలం దేవుని మహిమ వాళ్లకు ఉంది. దేవుని మహిమ ఉందని ఎట్లా తెలుస్తుందండి? దేవుని మహిమ ఉండటం అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తత్వం ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి. కాబట్టి ఆదాము అన్ని జంతువులకి పేర్లు పెట్టాడు. మీలో ఎవరైనా 100 మంది పిల్లల్ని వరుసన పెట్టేసి వీళ్ళందరికీ తలా ఒక పేరు పెట్టు అని అంటే ఒక 10 పేర్లు పెడతాం, 20 పేర్లు పెడతాం. తర్వాత ఏ పేరు పెట్టాలో నీకు తోచదు. అవునా కాదా? కానీ ఆదాము ఎంతమందికి పేర్లు పెట్టాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి పక్షికి పేరు పెట్టాడు, లోకంలో ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టాడు, లోకంలో ఉన్న ప్రతి చెట్టుకి పేరు పెట్టాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న పేర్లన్నీ ఒకప్పుడు ఆదాము వాటికి పెట్టినవే. మరి ఇంతటి జ్ఞానం ఉంది అంటే దేవుని మహిమ వాళ్ళకు ఉన్నట్లా లేదా? ఉన్నట్లే. అంతేకాదు ఆదాముకి బాగా గాఢ నిద్ర కలుగజేశాడు దేవుడు. ఆదాము పాపం ఒక్కడే ఉంటున్నాడు, కాస్త తోడు తీసుకొద్దా ఎవరినైనా అని ఆదాముకి బాగా గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కటెముక తీసి పక్కనే ఆ చోటుని మాంసంతో పూడ్చివేసి అవ్వలాగా తయారు చేసి ఆదాము మెలకు రాగానే ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదాము ఆ అవ్వను చూసి అంటున్నాడు, జాగ్రత్తగా వినండి, ఏమంటున్నాడు తెలుసా? ఈమె నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఈమె నాలో నుంచి తీయబడింది, అంటే నరునిలో నుంచి తీయబడింది కాబట్టి ఈమె నారి అని పిలువబడుతుంది అని చెప్పాడు. ఇంతకీ ఆదాముకు గాఢ నిద్ర పోయాడా లేదా? పోయాడు. మరి దేవుడు ప్రక్కటెముక తీశాడన్న సంగతి ఇతనికి ఎవరు చెప్పారు? చెప్పండి, ఎట్లా తెలిసింది? దేవుడు ఆ ఎముకని తీసుకొచ్చి మాంసంతో పూడ్చాడని ఎట్లా తెలిసింది? నరుల్లో నుంచే తీయబడింది ఈమె అని ఎట్లా తెలిసింది? దేవుని మహిమ ఆదాముకు ఉంది. గాఢనిద్ర పోయినా సరే ఏం జరుగుతుందనేది ఆదాముకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అప్పుడు మత్తులేమీ లేవు, అప్పుడు మత్తు ఇంజక్షన్లు ఏమీ లేవు. కానీ దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ నిద్ర సమయంలో ఏమి జరుగుతుందో మనిషిగా మనకు తెలియదు, ఎందుకంటే మనకి దేవుని మహిమ లేదు కాబట్టి. కానీ ఆదాముకి నిద్ర పోతున్నా సరే ఏమి జరుగుతుందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేవుడు రావడం, ఆ ఎముక తీయడం, మళ్ళీ దాన్ని మాంసంతో పూడ్చివేయడం, స్త్రీగా నిర్మించడం, మళ్ళా తీసుకొచ్చిన ఎదురుగబెట్టడం, ఇవన్నీ ఆదాముకి స్పష్టంగా తెలిసినాయి. దేని ద్వారా అంటే దేవుని మహిమ ఆదాముకి ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదట్లో ఏదేని తోటలో ఉన్న అవ్వ ఆదాముకి దేవుని మహిమ ఉంది. ఇంకొక విషయం ఏమండి, ఆదాముకి ఉంది, ఎందుకంటే ప్రూఫ్ కనబడుతుంది. ఏంటి? గాఢ నిద్ర పోయినా సరే ఎముక తీయటం అర్థమైంది, మాంసంతో పూడి చేయటం అర్థమైంది, స్త్రీగా తయారు చేయటం అర్థమైంది, తీసుకొచ్చి తన ముందు పెట్టాడు ఈ విషయాలన్నీ. కాబట్టి నరుల్లోంచి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. కాబట్టి ఆదాము విషయం ఒప్పుకుంటాం. మరి అవ్వ సంగతి ఏంటండి? అవ్వ దేవుని మహిమ కలిగి ఉందని ఎట్లా తెలుస్తుందండి అంటావేమో. అంతకుముందు దేవుడు ఆదాముతో మాత్రమే చెప్పాడు ఒక విషయం. ఏమిటంటే, ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్న ఫలాలన్నీ కూడా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఒకటి ఉంది తోట మధ్యలో, దాని జోలికి నువ్వు పోకూడదు, దాని వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు అని ఆదాముకు మాత్రమే చెప్పాడు. మీరు బైబిల్ బాగా చదివితే ఆదాముతో చెప్పాడు ఆ మాట. ఇక అవ్వ నిర్మించబడిన తర్వాత కొంతకాలం తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, మధ్యలో సంభాషణ ఏమి జరిగిందో లేదో బైబిల్లో లేదు. కానీ మొత్తానికి ఈ విషయం అవ్వకు కూడా అవగాహన వచ్చేసింది, అవ్వకు కూడా తెలిసింది. కాబట్టి వెంటనే అపవాది వచ్చి అడిగాడు, ఏంటి ఈ వృక్ష ఫలాల్లో దేన్ని తినకూడదని దేవుడు చెప్పాడంట కదా. అంటే ఎవరన్నారు?
అట్లేం చెప్పలా దేవుడు, దేన్నైనా తినొచ్చు మేము, కానీ ఈ వృక్ష ఫలాన్ని మధ్యలో ఉన్న ఆ జీవవృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు, ముట్టకూడదని దేవుడు చెప్పాడు అని చెప్పింది. ముట్టకూడదు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పింది, అది వేరే విషయం. మొత్తానికి ఈ విషయం అవ్వకి ఎట్లాగా తెలిసింది? ఆదాము పక్కనే ఉండి చెప్పినట్లుగా మనకి ఎక్కడా బైబిల్లో లేదు. ఈ మధ్యలో చెప్పాడేమో అండి అని అనుకోవచ్చు, కానీ అవ్వకు కూడా ఆ విషయాలన్నీ తెలిసాయి. ఎట్లాగంటే అవ్వ కూడా ఆదాము నుంచే తీయబడింది. ఆదాముకు దేవుని మహిమ ఉంది, అవ్వకి కూడా దేవుని మహిమ ఉండబట్టి ఆదాముకి ఏవైతే దేవుడు చెప్పాడో అవన్నీ కూడా తన మనసులోకి వచ్చేసాయి, వినిపించాయి, తనకు కూడా తెలిసాయి. ఇట్లాగా మొదటి మానవులైన ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని మహిమ వాళ్ళకి ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపం ఇంకా ప్రవేశించలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక ప్రశ్న వేసి ముందుకెళ్దాం. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎంతకాలం ఉన్నారు? ఏమోనండి, ఎవరు చూసి వచ్చారండి అని అంటారేమో. ఎంతకాలం ఉన్నారు ఏదైనా తోటలో? నిజానికి బైబిల్ మొత్తం మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. మొట్టమొదటి ఆదాముకు పుట్టిన మొదటివాడు కయ్యను, అతని యొక్క వంశావళి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ చూస్తే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉంది ఎంతకాలం అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు కూడా అపవాది వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు కదా. అవ్వను మోసగించాలనో, ఆదామును మోసగించాలనో, మొత్తానికి ఎవరినో ఒకళ్ళని మోసం చేసి దేవుని దగ్గర నుంచి వీళ్ళని దూరం చేయాలని ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాడు అపవాది? 100 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఈ 100 సంవత్సరాలు కూడా ఆదాము అవ్వలు అపవాది చేతికి ఎన్నడూ కూడా చిక్కలేదు, ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ చూసారా, 100 సంవత్సరాల తర్వాత కూడా అపవాది వాళ్ళను మోసం చేయగలిగాడు, పాపంలో పడేలాగా చేయగలిగాడు. కాబట్టి ఈ విషయం మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం, నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన పోతున్నానండి, 10 సంవత్సరాల నుంచి పరిశుద్ధంగా ఉన్నానండి, అపవాది నన్ను ఏం చేయలేడండి, ఇక పాపం నా జీవితంలోకి రాదండి అని అంటావేమో. జాగ్రత్త, ఎప్పుడు కూడా అట్లా గర్వించొద్దు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఆ పరిశుద్ధ స్థలంలో 100 సంవత్సరాలు బ్రతికారు. అయినా సరే అపవాది వాళ్ళని మోసం చేయగలిగే విధంగా ఉంది అక్కడ సిచ్యువేషను. కాబట్టి నీవు అనుకోవద్దు ఎప్పుడు కూడా, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నాను, ఇంతకాలం నిటారుగా నిలబడి ఉన్నాను కాబట్టి నేను పడిపోయే అవకాశమే లేదు అని గర్వించొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే 100 సంవత్సరాలు నిటారుగా నిలబడిన అవ్వ ఆదాములను కూడా పడగొట్టాడు అపవాది. కాబట్టి అపవాదిని తక్కువ అంచనా వేయొద్దు ఎప్పుడు. నీ జీవితకాలం నువ్వు చనిపోయేంత వరకు దేవుని కోసం నువ్వు నిలబడుతూనే ఉండాలి. దేవుని వాక్యం ఉంది, రక్షణను భయంతో కొనసాగిస్తూ ఉండాలి. ఎట్లా కొనసాగిస్తూ ఉండాలంట? భయంతో. జాగ్రత్త, ఈరోజు ఒకవేళ పాపంలో పడిపోతానేమో, ఈరోజు ఒకవేళ ఏమైనా అపవాదికి దొరుకుతానేమో అని ప్రతి క్షణం ప్రతిరోజు నీవు భయపడుతూ భయంతో నీ రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లాగా నీ జీవితాన్ని గడపకూడదు. కాబట్టి అపవాదిని ఏ సమయమైనా మోసం చేయొచ్చు, ఎట్లాగైనా మోసం చేయొచ్చు. కొన్నిసార్లు నీ బంధువుల ద్వారా మోసం చేయొచ్చు, స్నేహితుల ద్వారా మోసం చేయొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మోసం చేయొచ్చు, నీవు నమ్మిన నీ స్నేహితుల ద్వారానే మోసం చేయొచ్చు. ఎన్నో రకాలుగా వాడి ప్రయత్నాన్ని జరిగిస్తూనే ఉంటాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అవసరమైతే భార్యనే వాడుకోవచ్చు, భర్తనే వాడుకోవచ్చు. యోబును కూడా ఈ ఎట్లో కట్ట యథార్థత నుంచి బయటికి లాగటం కోసం భార్యను వాడుకున్నాడు. ఎట్లాగా? భార్య ద్వారా మాట్లాడించాడు. ఏవయ్యా, ఇంతకాలం ఉంటున్నావు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయావు, బెకారి అయిపోయావు, ఇంకా యథార్థత అంటావేంటి, ఇంకా దేవుడు అంటావేంటి, దేవుని దూషించి చచ్చిపో అనే సలహా ఇచ్చింది భార్య. అంటే అపవాది యొక్క ఏజెంట్ లాగా ఆ సమయంలో అపవాది భార్యను కూడా వాడుకున్నాడు.
కానీ యోబు మాత్రం ఏ మాత్రం కూడా దాన్ని అంగీకరించలా. మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఒకప్పుడు ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చావు, అనుభవించావు. ఇప్పుడు కష్టం వచ్చింది, దేవుడు ఇచ్చాడు, అనుభవించవా? అంటే దేవుడు ఆస్తి ఇస్తే, అంతస్తు ఇస్తే, ఐశ్వర్యం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే అనుభవిస్తావు. కొంచెం కష్టం ఇస్తే అనుభవించలేవా ఏంటి అని గద్దించాడే తప్ప నిజమే కదా అని చెప్పి దేవుని దూషించాల. కొన్నిసార్లు దేవుడు తన మార్గాలు నీకు స్పష్టంగానే నడిపిస్తూ ఉంటే అపవాది ఏం చేస్తాడు? నిన్ను వెనక్కి లాగడం కోసం నీ కుటుంబం వాళ్ళనే వాడుకుంటారు. భర్తనే వాడుకోవచ్చు, భార్యనే వాడుకోవచ్చు, పిల్లలనే వాడుకోవచ్చు, నమ్మిన స్నేహితులనే వాడుకోవచ్చు. కాబట్టి ఎంతకాలం ఉన్నా సరే నీవు నీ రక్షణ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి, భయపడుతూ కొనసాగిస్తూ ఉండాలి. 100 సంవత్సరాలు ఏదైనా తోటలో పరిశుద్ధంగా జీవించిన అవ్వ ఆదాములు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీవు నేను కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మన రక్షణను మనం కొనసాగించుకుంటూ పోవాలి. కాబట్టి దేవుని మహిమ చాలా విలువైంది. మీకు అర్థమైందండి? అంటే అవ్వ ఆదాము 100 సంవత్సరాలు దేవుని మహిమ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అపవాది యొక్క మాటలు విని లోబడి వద్దు అన్న పని చేశారో, అంటే పండు విషయంలో, వెంటనే దేవుని మహిమ వాళ్ళు కోల్పోయారు. దేవుని మహిమ ఎప్పుడైతే కోల్పోయారో దేవుడు ఉండాల్సిన ఆ స్థలంలో ఇక వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. వెంటనే అక్కడి నుంచి బయటకు త్రోసివేయబడ్డారు. ఇది మొట్టమొదట జరిగింది. ఇక అవ్వ ఆదాము ద్వారా మానవ జాతి అంతా కూడా, మనుషులందరూ కూడా పాపులుగా మారిపోయారు. అయినా సరే వీళ్ళు తన బిడ్డలు, తన వాళ్ళు, వీళ్ళని ఎట్లాగైనా సరే మరలా తెచ్చుకోవాలి, వీళ్ళకి ఏ విధంగా అయినా సరే మరలా ఆ మహిమని ఇవ్వాలి అని దేవుడు ఆలోచించి, మరి ఎట్లాగా పరిష్కారం అని ఆలోచించి ఆయనే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు రూపంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా మానవుడిగా దేవుడు తానే మానవుడిగా వచ్చి నీ కోసం నా కోసం బలి అయి నీకు మహిమ ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన బలియాగం చేశాడు. ఆ బలియాగం ద్వారా, ఆ రక్తం ద్వారా, ఆ పాప క్షమాపణ ద్వారా నీవు నీతిమంతుడిగా పరిగణించబడుతున్నావు. నిజానికి నీవు నీతిమంతుడివి కాదు, ఎందుకంటే పాపం చేసి దేవునికి దూరంగా పోయిన వాడివి. కానీ యేసుక్రీస్తు యొక్క బలియాగం మీద నీవు నమ్మకం ఉంచితే ఆ నమ్మకం ద్వారానే నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ నీతిమంతుని ద్వారా, ఆ నీతి ద్వారానే నీవు నీ దేవుని యొక్క మహిమను పొందుకుంటావు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో అదే చూసాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చదువుదాం తర్వాత మాట, 24వ వచనం. కాబట్టి నమ్మేవాళ్ళు, జాగ్రత్త వినండి, తర్వాత ఏమన్నాడు? కాబట్టి నమ్మేవాళ్ళు, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏవండి, నీవు నీతిమంతుడివి కాదు, కానీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. ఎట్లాగా? ఆయన యందు నీవు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా వచ్చిన విమోచనం ద్వారా, మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా నీ దేవుడు నిన్ను విమోచించాడు పాపము నుంచి. ఆ విమోచన ద్వారా నీ ఉచితంగా, ఏ వెల చెల్లించకుండా, ఏ డబ్బులు కట్టకుండా ఉచితంగానే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడిన నీవు ఇక ఏదైనా తోటలో ప్రవేశించినట్లే. అంటే అంతకు మునుపు ఏ మహిమ అయితే పోగొట్టుకున్నావో, అమ్మ అర్థమవుతుందా? అంతకు మునుపు ఏ మహిమ అయితే నువ్వు పోగొట్టుకున్నావో ఆ మహిమ దేవుడు తన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మరలా నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం పరలోకం పోవాలంటే మంచి పనులు చేయాలండి, పరలోకం పోవాలంటే ఇంకేదో చేయాలండి అంటావేమో. కాదు, పరలోకం వెళ్ళాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయనలాగా నీవు జీవిస్తే చాలు. కేవలం కృప చేతనే, ఏమంటున్నాం? కృప చేతనే, ఇంకా ఏది కాదు. దాన ధర్మాలు చేస్తేనో, ఇంకేదో పుణ్యకార్యాలు చేస్తేనో, పుణ్యక్షేత్రాలకు పోతేనో, వీటి ద్వారా కాదు నీకు వచ్చేది. కేవలం కృప ద్వారానే, ఆయన యందు విశ్వాసం చేతనే, విమోచనం ద్వారా నిన్ను దేవుడు ఉచితంగా నీతిమంతుడు అని తీరుస్తున్నాడు. నీతిమంతునిగా చేయడం అంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన నమ్మి నీవు ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చి పంపిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది ఎట్లాంటిదంటే, ఒక చదువుకున్న వ్యక్తి దగ్గరికి నీ కొడుకుని లేదా నీ కుమార్తెను, నీ బిడ్డను పంపించావు. దేనికోసం? చదువు నేర్పించి పంపించాలని. ఆయనకి చదువుకున్నవాడు కాబట్టి ఏమి నేర్పిస్తాడు? చదువు నేర్పిస్తాడు. లేదు, ఆయనకు గిటార్ వచ్చిన వాడైతే ఏమి నేర్పిస్తాడు? గిటారే నేర్పిస్తాడు. ఆయనకి డ్రమ్ వాయించడం వచ్చిన వాడైతే ఏమి నేర్పించాలి? డ్రమ్మే నేర్పిస్తాడు కదా. ఆయన దగ్గర ఏది విద్య ఉంటే అదే ఇతనికి ఇస్తాడు. అవునా కాదా? మీకు అర్థమైందండి? అతని దగ్గర ఏ విద్య ఉంటే, ఏది ఉంటే అదే నీకు ఇస్తాడు తప్ప లేని దాన్ని తీసుకొచ్చి ఏమి ఇవ్వలేడు కదా. మరి యేసు క్రీస్తు నీకు నీతిని ఇస్తున్నాడు అంటే ఆయన ఎవరు? నీతిమంతుడు కాబట్టి నీకు నీతిని ఇవ్వగలుగుతున్నాడు. మీకు అర్థమైందా ఈ మాట? చదువుకున్నవాడు కాబట్టే నీకు చదువు ఇవ్వగలుగుతున్నాడు. జ్ఞానం తెలిసిన వాడు కాబట్టి నీకు జ్ఞానం ఇస్తున్నాడు. విద్య తెలిసిన వాడు కాబట్టి నీకు విద్య నేర్పుతున్నాడు. అలాగే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన నీకు నీతిని ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరు అంటే నీతిమంతుడు. నీకు నీతిని ఇవ్వగలిగిన ఆ వ్యక్తి ఎవరంటే నీతిమంతుడే. నేను నీతిమంతునిగా తీర్చగలిగిన వ్యక్తి ఎవరంటే ఆ నీతిమంతుడే. కాబట్టి యేసు క్రీస్తు ఎవరు అంటే నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం నీకు ఆశీర్వాదకరం. నీతిమంతుడు ఎవరు? యేసు క్రీస్తు. నీకు నీతిని ఇవ్వగలిగిన నీతిమంతుడు ఆయన. నీకు నీతిని ఇచ్చి నిన్ను పాపం నుంచి విడిపించగలిగిన నీతిమంతుడు ఆయన. నీకు నీతిని ఇచ్చి నీకు పరలోకాన్ని ఇవ్వగలిగే అంత నీతిమంతుడు ఆయన. కాబట్టి అట్లాంటి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదకరం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకార్థకుడికి అప్పుడు కాదు, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి దినం నీవు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన నీ కోసం చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ కోసం చేసిన ప్రతి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీకేమిస్తాడు? నీతిని ఇస్తాడు. ఆ నీతి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. బైబిల్లో 3 రకాలైన నీతుల గురించి చెప్పబడింది. ఎన్ని రకాలండి? 3 రకాలైన నీతులు. ఒక రకమైన నీతి ఎటువంటిదంటే మానవ నీతి. ఇది సహజంగా మనుషులందరికీ ఉండేదే. దీంట్లో కులాలు, మతాలు, భేదాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మానవ నీతి అనేది ఒకటి ఉంటుంది. చూడండి, క్రైస్తవులే కానివ్వండి, అన్యులే కానివ్వండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి అన్యాయం చేస్తూ ఉంటే అతన్ని చూసి, రేయ్ ఎందుకురా అతనికి అన్యాయం చేస్తున్నావు, ఎందుకు ఆ తప్పు పని చేస్తున్నావు అని గద్దిస్తారు. అంటే మానవులందరిలో ఉండేది ఒక రకమైన నీతి ఉంది, మానవ నీతి. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే ఈ మానవ నీతి, ఈ మనిషికి ఉన్న నీతి అతన్ని పరలోకానికి చేర్చగలిగే అంత గొప్పది కాదు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో చాలామంది అంటారు నేను నీతిమంతుడినండి, ఎవరికి ఏ అపకారం చేయనండి, ఎవరికి ఏ కీడు చేసింది లేదండి, ఎవరిని ఇంతవరకు నొప్పించలేదండి, నాది అవసరమైతే ఒకళ్ళకి పెట్టానే తప్ప నేను ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోలేదండి, నిజంగా నేను నీతిమంతుడినండి అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే, వాళ్ళు నీతిమంతులే. కానీ ఆ నీతి వాళ్ళని పరలోకానికి చేర్చదు. అంటే ఆ నీతి పరలోకం చేరడానికి సరిపోదు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమైందా? ఇది ఎట్లాంటిదంటే నీ దగ్గర 2 రూపాయలే ఉన్నాయి, విజయవాడ పోవాలి, బస్ స్టాండ్లో ఉన్నావు. కండక్టర్ దగ్గరికి పోయి అయ్యా నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, నన్ను విజయవాడ తీసిపో అన్నావంటే ఏమంటాడు? అమ్మా
సరిపోవు ఈ డబ్బులు అంటాడా లేదా? ఈ డబ్బులు సరిపోవు, నువ్వు విజయవాడ దాకా పోవాలంటే ఈ డబ్బులు సరిపోవు, దించుతాడు. ఇక మీకు అర్థమైందా? మానవుడి యొక్క నీతి అట్లాంటిదే, పరలోకానికి చేర్చే అంత సరిపోయింది కాదు అది. కాబట్టి మానవ నీతి ఉన్నంత మాత్రాన నీవు పరలోకానికైతే చేరలేవు, ఎందుకంటే సరిపోదు అది. రెండో రకమైన నీతి కూడా ఉంది, ధర్మశాస్త్రం వలన కలిగే నీతి. అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం ఉంది, యూదులకి ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మేము నీతిమంతులం అనుకొని ఆ ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ వచ్చారు. అది ధర్మశాస్త్రం వలన కలిగే నీతి. కానీ ఈ నీతి కూడా పరలోకానికి సరిపోదు. ఇది ఎట్లాంటిదంటే మానవ నీతి కంటే కొంచెం ఎక్కువే. అంటే అంతకు మునుపు విజయవాడ బోటన్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 2 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు 20 రూపాయలు అయినాయి. అవి ఎన్ని రూపాయలు అయినాయి? 20 రూపాయలు అయినాయి. అప్పుడు ఆ 20 రూపాయలు తీసుకొచ్చి కండక్టర్కి ఇచ్చి, అయ్యా నన్ను విజయవాడ టికెట్ కొట్టారంటే ఏమంటాడు? అమ్మా ఈ డబ్బులు కూడా సరిపోవు అని అంటాడా లేదా? అంటాడు. దిగిపో అంటాడు. అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా పరలోకానికి నిన్ను చేర్చడానికి సరిపోదు. మరొక నీతి కూడా ఉంది. అది ఎటువంటి నీతి అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు కలిగే నీతి. ఈ నీతి నీకు 100 రూపాయలతో సమానం. ఇప్పుడు ఆ 100 రూపాయలు కనెక్టర్ చేతిలో పెట్టేసి, అయ్యా నేను విజయవాడ పోవాలి అంటే, రైట్ కూర్చోమ్మా కూర్చో అనే టికెట్ కొట్టి చిల్లర కూడా తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడు. ఎందుకు? సరిపోయిద్ది ఇది. నువ్వు విజయవాడ దాకా పోవటానికి ఈ అమౌంట్ సరిపోద్ది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు ఇచ్చే నీతి పరలోకానికి సరిపోయినటువంటి నీతి, నిన్ను పరలోకానికి చేర్చగలిగిన నీతి ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మానవ నీతిని కలిగి ఉన్నావా? మంచిదే కలిగి ఉండటం, కానీ ఒకటి విషయం గుర్తుంచుకో, అది నిన్ను పరలోకానికి చేర్చిపోయేంత సరిపోయింది కాదు. ధర్మశాస్త్రం వల్ల నీతి ఉందా? ఉండటం మంచిదే, కానీ అది కూడా నిన్ను పరలోకానికి చేర్చే అంతగా సరిపోదు. మరి నిన్ను పరలోకానికి చేర్చాలంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు ఒకడున్నాడు. ఆయన ఇచ్చే నీతి ఉందే, అది నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకో. ఆ నీతిమంతుడు తన నీతిని నీకు ఇస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, సామెతలు 10:7లో, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం నీకు ఆశీర్వాదకరం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రతిదినం ప్రతి క్షణం అనుక్షణం ఆ నీతిమంతుడిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన ఇచ్చే నీతి నిన్ను పరలోకానికి చేరుస్తుంది.